హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు. దోశ పిండితో గుంత పొంగనాలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి కొంచెం దోశ పిండి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు వేగనివ్వాలి. గుంత పొంగనాలను మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకవైపు కలర్ మారిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని రెండో వైపు కాలనివ్వాలి. 5 నిమిషాలకి రెండో వైపు కూడా వేగిపోతుందండి. రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక్కొక్కటి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గుంత పొంగనాలు రెడీ. ఈ గుంత పొంగనాలు ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe to Vantinti Kada.